మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ కృప చేత మరొక దినము మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. హృదయ కాలం తండ్రి, నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వచనం 21వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వచనం 21వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క అంశంలో చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. పాల్స్ చార్జ్ టు తిమోతే. మరి తిమోతికి ఒక ప్రాముఖ్యమైన మాటలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మన జీవితాలలో కూడా ఒక సాక్ష్యము కలిగి జీవించాలి. మనం దేవుని చేత ఏర్పరచబడిన వారి ప్రజలుగా ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భం నుంచి మొదలుకొని మన జీవితంలో దేవాతి దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని బిడ్డగా ఒక సాక్ష్యము కలిగి జీవించాలన్నది ప్రాముఖ్యమైన సందేశం ఈ హృదయ కాలం ఇవ్వబోతా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరి జీవితంలో కూడా ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏముందంటే సాక్ష్యము. ఆ సాక్ష్యము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలనేదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు మంచి సాక్ష్యము కలిగి, మంచి పోరాటం కలిగి, మంచి జీవితం కలిగి, అనేకుల ఎదుట, రాజుల ఎదుట ఒక సాక్ష్యము కలిగి నువ్వు జీవించాలనేది అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనందరికీ కూడా ఒక సాక్ష్యము కావాలి. మన రక్షణ ఒక సాక్ష్యము కావాలి. ఆ సాక్ష్యము అనేకుల ముందు మనం చెప్పే బిడ్డలుగా ఉండాలి. అనేకులను మనం బలపరచాలి. మన సాక్ష్యము ద్వారా అనేకులను రక్షణను తీసుకొచ్చే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. 11వ వచనం, దైవజనుడు నీవైతే వీటిని విస్తరించి నీతి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుగా ప్రయాసపడము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒక దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క ప్రజలుగా, విశ్వాసులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మాట ఇక్కడ తెలియచేయబడుతున్న మాటను గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు తిమోతి యవన సేవకుడు కాబట్టి, ఒక దైవజనుడు కాబట్టి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దైవజనుడా, నీవైతే వీటిని విస్తరించి నీతి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్యజీవం చేపట్టుటకు, దాని పొందుటకు నీవు పిలువబడితే అనేకుల సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. సాక్ష్యము, రక్షణ పొందుకున్నప్పుడు, బాప్టిజం పొందుకున్నప్పుడు మనం ఒక సాక్ష్యాన్ని ఒప్పుకుంటాము. ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటూ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్టిజం పొందుకున్నప్పుడు మరి దేవుని యొక్క ఎదుట నిన్నును కనపరుచుకుంటూ, నిన్నును దేవుని యందు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్న సాక్ష్యాన్ని కలిగి మరి అనేకుల ముందు ఆ సాక్ష్యం కలిగి జీవించాలన్నది అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్టయితే
18వ వచనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఈ మాట తిమోతికి జ్ఞాపకం చేశాడు. మొదటి అధ్యాయంలో, నా కుమారుడమైన తిమోతి, నీ విశ్వాసమునకు మంచి మనస్సాక్షి కలిగి ఉండిన వాడై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి నీకు ఆజ్ఞను అప్పగించుచున్నాను. మంచి పోరాటము. ఈ యొక్క జీవితంలో మనం అందరం కూడా పోరాడుతున్నాము. మనం మంచి పోరాటము కలిగి మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా. అందుకే తిమోతికి తెలియజేస్తా, నా కుమారుడమైన తిమోతి, నీ విశ్వాసమునకు మంచి మనస్సాక్షి కలిగిన వాడై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి నీకు ఆజ్ఞను అప్పగించుచున్నాను. మంచి పోరాటము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పోరాటంలో చివరి వరకు, ఊపిరి ఉన్నంత వరకు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని కార్యాలను ప్రకటించే బిడ్డగా నువ్వు ఉండాలన్నదే, ఒక మంచి మనస్సాక్షి కలిగి నువ్వు ఉండాలన్నదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హృదయ కాలము దేవుని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాటలు మనం కూడా మంచి పోరాటం పోరాడాలని మంచి మనస్సాక్షి కలిగి దేవుని కొరకు జీవించి దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. అనేకులు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనం ఎలా జీవిస్తున్నాము. ప్రపంచంలో మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అనేకులు మనల్ని ఎంతోమంది గమనిస్తూ ఉంటారు. మన జీవితం ఎలా ఉన్నదో, మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఒక మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. మన గురించి అనేకులు సాక్ష్యం చెప్పే, ఈ బిడ్డ మంచి మనస్సాక్షి గలవాడు, ఈ బిడ్డ మంచి క్రైస్తవుడు, ఈ బిడ్డ దేవుని యందు భయభక్తులవాడు అని చెప్పే విధంగా మనం జీవించి అనేకుల ముందు, రాజుల ఎదుట అపోస్తలుడైన పౌలు మాట తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఫిలాతు ఎదుట నిలబడి ఏదైతే ధైర్యంగా సాక్ష్యం చెప్పాడో అలాగే తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. నీవు కూడా ఆ రీతి సాక్ష్యాన్ని కలిగి నువ్వు జీవించాలనేది. మనం కూడా అనేకుల ముందు నిలబడినప్పుడు, అనేక నాయకుల ముందు మనం నిలబడినప్పుడు ఒక మంచి మనస్సాక్షి కలిగి, మంచి సాక్ష్యము కలిగి, దేవుని యందు భయభక్తులు గల జీవితం కలిగి, దేవుని యొక్క స్వార్థ విషయంలో దేవుడు నీకు నాకు అప్పగించిన పనిని యథార్థంగా సత్యంగా చేసి మన సాక్ష్యాన్ని కూడా మనం కాపాడుకునే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట పొంతు పిలాతును ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ మరణం ముందు, ఫిలాతు ముందు ఏ రీతి నిలబడి ధైర్యంగా మాట్లాడి ఉన్నాడో ఆ రీతిగా మనం కూడా మాట్లాడాలి. యోహాను సువార్తలో చూసినట్టయితే 18:33 నుంచి 37 వరకు మరి యేసు ప్రభు ఆ శిలువ మరణానికి ముందు ఫిలాతు ఎదుట నిలబడి ధైర్యంగా ఏ రీతి అయితే మాట్లాడాడో మన జీవితాల్లో కూడా ధైర్యంగా అధికారులు ఎదుట మనం నిలబడి మాట్లాడే విధంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలాతు ఎదుట దేవుడు ఏ రీతి అయితే యేసు ప్రభు నిలబడి మాట్లాడాడో నీవు అలాంటి జీవితం కలిగి, అలా దేవుడు ఏదైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ రీతి అయితే నిలబడి మాట్లాడాడో నీవు కూడా అలాగా నిలబడి మాట్లాడాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చూసినట్టయితే సమస్తమునకు జీవాధారుడైన దేవుడి ఎదుట పొంతు పిలాతు ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుట మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యేకమైన వరకు నీవు నిశ్చలంగాను ఆనందంగాను ఈ ఆజ్ఞను గాయకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఆజ్ఞను గాయకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మంచి పోరాటము పోరాడాలి. ఈ లోకంలో మనము నిన్నటి దినాన్ని కూడా ధ్యానించాము. ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని పోలేము. కానీ మన సాక్ష్యాన్ని మాత్రము మనం సజీవంగా ఉంచగలుగుతాము. మనం జీవించిన విధానము, మనం మరణించినా కానీ మరలా మన గురించి అనేకులు మాట్లాడుకునే విధంగా మనం జీవించాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు లేడు, తిమోతి లేడు, కానీ వారి యొక్క జీవితాలు ఇక్కడ మన ముందున్నాయి. వారు జీవించిన విధానము మన ముందున్నది. మనం కూడా చనిపోయిన తర్వాత మనం లేకున్నా కానీ మన జీవితాలు ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మంచి మనస్సాక్షి కలిగి, మంచి పోరాటం కలిగి ఈ ఆత్మీయ జీవితంలో చివరి వరకు మనం మంచి పోరాటం పోరాడి ఊపిరినంత వరకు దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మనం పోరాడినట్టయితే మనం చనిపోయినా కానీ మన సాక్ష్యం అనేది సజీవంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ, యవన సేవకునికి తెలియజేస్తూ, యవనస్తుడైన తిమోతి దేవుని పరిచర్య గురించి జీవించాడే కాబట్టి ఈ హృదయ కాలం కూడా మనం తిమోతి గురించి ధ్యానిస్తున్నాము. అపోస్తలుడైన పౌలు చెప్పిన సూచనలన్నీ కూడా
తిమోతి శ్రద్ధగా విని దానిని పాటించి దాని ప్రకారం జీవించాడు కాబట్టి మరి తిమోతి గురించి హృదయ కలము మనం ధ్యానిస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనిషి యొక్క జీవితం ఈ లోకంలో ముగిసిపోతుంది, కానీ సాక్ష్యం అనేది ఎప్పటికీ సదాకాలము నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. శ్రీమంతుడైన అద్భుతుడైన సర్వాధిపతి అయిన యుక్త కాలమందు ఈ ప్రత్యేకతను కనబర్చుటకు సర్వాధిపతి అయిన రాజులకు రాజు, ప్రభువునకు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువునకు ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప వేరే మార్గము లేదు. ప్రతి మానవుడు మరి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మనము ఈ లోకంలో మనం పోరాడుతున్నప్పుడు, ఈ లోకంలో మన యాత్రా జీవితము ముందుకు నడుస్తున్నప్పుడు నిన్ను సరిదిద్దుకోవాలి. నీ పాపంలో నిన్ను ఒప్పుకోవాలి. వాక్యం అంటుంది, మొదటి యోహాను పత్రిక 1:9 వాక్యం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలని పాపంలో ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని తీసివేసి నూతన జీవితాన్ని ఇస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీ 5:17 ప్రకారం దేవుని యందు నిలిచినట్టయితే పాతదంతా కూడా గతించిపోయి సమస్తము నూతనమైనదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ పోరాటంలో, ఈ యొక్క యాత్రా జీవితంలో మనం దేవుని వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా జీవించాలని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించిపోయి ఇదిగో కొత్తదాయను. పాతదంతా కూడా గతించిపోయి ఇదిగో కొత్తదాయను. అదే సాక్ష్యము, అదే రక్షణ సాక్ష్యము. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, ఆ సాక్ష్యము అనేకుల ఎదుట, అధికారుల ఎదుట, పెద్దల ఎదుట నిలబడి మాట్లాడి మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ, ఆ సాక్ష్యము ద్వారా అనేకులను బలపరుచు, అనేకులను ధైర్యపరుస్తూ, అనేకులను దేవుళ్ళు నడిపించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రీమంతుడైన అద్భుతమైన సర్వాధిపతి అయిన యుక్త కాలమందు ఈ ప్రత్యేకత కనబరిచిన సర్వాధిపతి అయిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వాయించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తేజస్సు దేవుడు ఒక వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగు వచ్చాడు. ఆ వెలుగు లోకానికి ఇచ్చి ఉన్నాడు. మనమందరం కూడా వెలుగు సంబంధంలో బిడ్డలుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా మరి చూసినట్టయితే దేవుని చూడలేదనే మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే ఎవడు కూడా చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉన్నట్టును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి సమీపింపరాని తేజస్సు ఆయన మాత్రమే వాయించు మనం దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమరిత మనిషి ముగలవాడై మనుషులు ఎవడు ఆయనను చూడలేదు, ఎవడు ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మనము విశ్వాసం కలిగి మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నది. అలాగే చూసినట్టయితే ఈమె ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఆ స్థిరమైన ధనమందు నమ్మికించక సుఖంగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయబడి ఉన్నది. దేవుని యందు నమ్మకించమని ఆజ్ఞించుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ధనము సంపాదించుకోవటకు, ధనాన్ని సమకూర్చుటకు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంతో సంపాదించిన ఇంకా సంపాదించాలనేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చూసినట్టయితే లూకాసు వార్త 12వ అధ్యాయం చూసినట్టయితే 21వ వచనంలో చూసినట్టయితే, ఒక వ్యక్తి తను అనుకుంటాడు, చాలా ధనము సంపాదించుకున్నాను, ఇక దాన్ని సమకూర్చి కోటలలో ఆ ఒక ధనంనంతా పెట్టే ప్రాణంతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 19 నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చి ఉన్నాను, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకుందునని
అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినది ఎవని అవుదునని అతనితో చెప్పుని. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తన సమకూర్చుకున్నవాడు అలాగునను ఉండుమని చెప్పాను. ప్రియ దేవుడి సగ్గ బాధ్యుడి ప్రజలరా, ధనానంతా కూడా సమకూర్చుకొని కోటలలో ధనానంతా ఆ ఒక ధనంను పెట్టి ఆ వ్యక్తి అంటుకుంటున్నాడు, ప్రాణమా ఇక తినుము తాగుము సంతోషించుము అని ప్రాణంతో చెబుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఓరి వెర్రివాడ, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణం అడుగుచున్నాడు. ఒకవేళ నువ్వు చనిపోతే ఇవి ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఎవరి అవుతుంది? ధనాన్ని కొరకు కాక మన కొరకు మనము సమకూర్చుట ఎంతో మంచిది అనే మాట జ్ఞాపకం చేస్తావు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తన సమకూర్చుకున్నవాడు అలాగున ఉండుమని చెప్పాను. వాక్యానుసారంగా దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుడు మనకు సమస్తము సమకూర్చి ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజల, మనం చూస్తే అపోస్తుల కార్యంలో చూసినట్టయితే 14:27లో దేవాది దేవుడు వర్షాన్ని ఇచ్చాడు, మంచి ఫలాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవిటి దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుని ఘనపరచడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సమస్తము కాలాల ప్రకారము మనకు ఏర్పాటు చేసి సమస్తము ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, దేవుని వాక్యానుసారంగా దేవుడు మనకి ఇచ్చిన వాటిలో సంతోషముతోని దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం దేవునిని ఘనపరిచినట్టయితే దేవాది దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా దేవుడు మనకు సమకూర్చి ఇచ్చున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, మనము చూసినట్టయితే ఈమెమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆ స్థిరమైన ధనమందు నమ్మకించక సుఖమైన అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేసిన దేవుని యందు నమ్మకించుమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యందు దేవుడు చేసిన కార్యాలను దేవుని ఘనపరిచిన ప్రాణం అయిపోవని సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకూడదని వాక్యం చెప్తుంది. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవుడు మనకు ఏదైతే ఇచ్చినాడో దానిలో సంతోషించు, దానిలో ఆనందించు. అందుకే అంటుంది కదా, మొదట దేవుని రాజ్యంలో నీతిని వెతకండి, తర్వాత సమస్తము మీకు సమకూర్చబడుతుంది. మనం దేవుని వైపు చూసినప్పుడు దేవాది దేవుడు మనకేమి కావాలో దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు సమస్తము అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజల, దేవుని యందు నమ్మకించుమని ఆజ్ఞాపించిన వారు వాస్తవమైన జీవ్యము సంపాదించుకున్న నిత్యము రాబోయే కాలంలో మంచి పునాది తమ కొరకు తాము వేసుకొనొచ్చు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, లోతైన పునాది వేసినప్పుడు ఆ బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా లోతైన పునాది కలిగి క్రైస్తత్వంలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి, మనం అనేకులను బలపరిచే బిడ్డలుగా, అనేకులను ధైర్యపరిచే బిడ్డలుగా, అనేకులు ఎదుట మనం ఒక సాక్ష్యం కలిగి మనం బండ మీద ఇల్లు కట్టిన పోలిక ఉండాలి. మన పునాది అనేది లోతైన పునాదిగా, ఆ వాక్యం అనే పునాదిలో మనల్ని మనం కట్టుకున్నట్టయితే స్థిరమైన జీవితాలు కలిగి ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, వాస్తవమైన జీవంను సంపాదించుకుని నిత్యం రాబోయే కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలని, మేలు చేయువారు సత్క్రియలు అను దానము గలవారై ఓర్పు గలవారై తమ ధనముతో ఇతరులకు పాలించేవారుగా ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అపోస్తలుడైన పౌలు ఇవన్నీ కూడా తిమోతికి తెలియజేస్తూ, యవన సేవకుడిగా ఉన్నాడు కాబట్టి, యవన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి తిమోతికి మాటలు తెలియజేస్తూ ప్రజలకు తెలియజేయి, దేవుని వాక్యాన్ని తెలియజేయి, ఒక మంచి సాక్ష్యం కలిగి నీ సాక్ష్యాన్ని అనేకులకు తెలియజేయి. అలాగే నువ్వు మంచి సాక్ష్యం కలిగి, అలాగే దేవుడిచ్చిన దానిని నీవు అనేకులకు వారి గురించి కూడా సాయం చేయమని ఆజ్ఞాపిస్తున్నానని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ దేవుని ప్రజలరా, ఓర్పు గలవారై తమ ధనములోని ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా, ఇతరులను బలపరిచే విధంగా, మనలో కూడా మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఆ ధనాన్ని ఇతరులకు కూడా సాయం చేసే బిడ్డలుగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా ఉండాలనేది వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మన దగ్గర ధనము సంపాదన ఉన్నప్పుడు ఇతరుల గురించి మనం సాయం చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుని ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలందరూ
మరి దేవుని యొక్క ప్రజలుగా ఉన్నప్పుడు ఆ ప్రజలుగా ఉన్న మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా, అనేకులను బలపరిచే బిడ్డలుగా, అనేకులను ధైర్యపరిచే బిడ్డలుగా, అనేకులకు వాక్యానుసారంగా హెచ్చరికలు చేయవలసి వచ్చినప్పుడు హెచ్చరికలు చేయాలి. వాక్యంను హత్తుకొని జీవించాలని తెలియచేయాలి. ఈ లోకాశలకు పోకుండా దేవుని దేవుని ప్రజల లోకాశల నగర చూసినట్టయితే శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డమములు ఇవి దేవుని వల్ల కలిగినవి కావు. ఇవన్నీ కూడా వారికి హెచ్చరిక చేయాలి. వాక్యానుసారంగా చెప్పాలి అని అపోస్తలుడైన పౌలు ఈ మాటలన్నీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళ దగ్గర ధనము సంపాదనప్పుడు ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా, ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. అదే రీతి హృదయకాల వాక్యము మనతో కూడా మాట్లాడుతూ మనం కూడా ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా, ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరిలో ఏమంటున్నాడంటే, ఓ తిమోతి, నీకు అప్పగించిన బడిదాన్ని కాపాడు, నీకు అప్పగించిన బడిదాన్ని కాపాడు. ఓ తిమోతి, ఓ యవనస్తుడా, యవన సేవకుడా, యవనస్తుడా, సంఘ నాయకులారా, మరి సంఘంలో స్టివట్గా ఉన్న వారులారా, మీకు దేవాది దేవుడి అప్పచెప్పిన దానిని కాపాడుకుంటూ దేవుని పరిచర్యలో, దేవుని సేవలో యథార్థంగా, సత్యంగా దాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోండి. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రత వంటి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతమైన వాదనలకు దూరంగా ఉండుము. నీకు అప్పగించబడిన దాన్ని కాపాడుకుంటూ మరి అనేక అబద్ధ ప్రవక్తలు, అనేక మోసకర మాటలు చెప్పే వాటి గురించి జాగ్రత్తగా ఉండుము అని అపోస్తలుడైన పౌలు ఒక హెచ్చరిక మాటలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ఎవరు తిమోతికి హెచ్చరికలు చేస్తూ ఎలా నువ్వు జీవించాలి, ఎలా నువ్వు వాక్యము ప్రకటించాలి, ఎవరు అయితే వాక్యానుసారంగా వారికి వాక్యం చెప్పే బిడ్డగా ఉండాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగించిన వారిని కాపాడు. అలాగే అపవిత్రమైన వంటి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతమైన వాదనలకు దూరంగా ఉండుము. ఈ విషయంలో ప్రవీణులై కొందరు విశ్వాస విషయంలో తప్పు చేసిరి. కృప మీకు తోడైండును గాక. కొంతమంది అబద్ధపు మాటలు, మోసకరమైన మాటలు చెప్పేవారు వస్తారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండు. కొందరు ఈ మాటలు విని మోసపోయినారు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఒక సంఘ నాయకుడిగా, ఒక సంఘంలో నువ్వు ఒక స్టీవర్షిప్గా నువ్వు ఉంటున్నప్పుడు, సంఘంలో శ్రీమైతిలుగా నువ్వు ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని మాటలను జాగ్రత్తగా విని మరి మోసపోకుండా జాగ్రత్తగా మిల్లని మీరు చూసుకొనండి. వాక్యానుసారంగా మిల్లని మీరు కట్టుకోనండి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యానుసారంగా ఒక మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాడండి. వాక్యం విన్న మనమందరం కూడా ఒక తిమోతిలా మంచి పోరాడుదాము. అపోస్తలుడైన పౌలు తెలియజేసిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యం అనే పునాది వేసుకొని, లోతైన పునాది వేసుకొని ఆ వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకుంటూ అనేకులను బలపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మంచి మనస్సాక్షి, అలాగే మంచి పోరాటము, మంచి సాక్ష్యం కలిగి దేవుని ఎదుట, రాజుల ఎదుట, మరి నాయకుల ఎదుట మనం నిలబడినప్పుడు మంచి మనస్సాక్షి కలిగి మనం కూడా జీవించినట్టయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా జీవితంలో కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి మంచి పోరాడడానికి తండ్రి వాక్యమైన మేము కూడా నేను ఒక యవనస్తుడు తిమోతి ఏ రీతి అయితే మరి అపోస్తలుడైన పౌలు ఒక మాటలు విన్నాడు, మేము కూడా నేను ప్రభా నీ మాటలు విని వాక్యానుసారంగా మనల్ని మేము కట్టుకొని మంచి మనస్సాక్షితో మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి, చివరి వరకు ఊపిరినంత వరకు నీ బిడ్డలుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, ఈరోజు అంతట్లో కూడా భారతదేశ
భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ఉన్న ప్రజలను దీవించండి. నాయకులను దీవించండి. నాయకులకు బుద్ధి జ్ఞానంలో దయచేసి మంచి పరిపాలన అందించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే భారతదేశంలో పరిచర్య చేసిన సేవకులను, సేవకురాలను, విశ్వాసులను, అలాగే నేను సువార్త సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యను విస్తారపరచండి, సంఘాలను కాపాడండి. అలాగే యేసయ్య ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.